అనుభవంలో ఉన్న పదార్థం అనుభవంలో ఉన్నప్పటికీ అనుభవంలో గుర్తించలేక విశ్వాసంతోనే సృష్టి ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ప్రకృతి ఉంది, ప్రకృతికర్త ఉన్నాడు, పంచభూతాలు ఉన్నాయి, దేహం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది. పూర్తి తాదాత్మ్యంతో దేహ దృష్టితో ఉండటం వల్ల నేను అది అనే భావంతో ఉంటా తన స్వరూపాన్ని తెలుసుకోవటానికి తానే ప్రతిబంధకై నేను ఎవడను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా నిజ స్వరూపం అనే ప్రశ్న బయలుదేరింది. అప్పుడు శాస్త్ర ప్రకారంగా గత మహర్షుల యొక్క స్వానుభవ ఉపదేశారం నేను ఎవడను, నేను సత్తుచిత ఆనంద స్వరూపుడను, నామరూపాలతో ఉన్నది ఈ మొత్తం కూడా అనాత్మ. అంటే జగత్ ఎలా ఉంది? సత్తు చిత్త ఆనంద లక్షణంతో నామరూపాలతో వచ్చిపోతుంది. నామరూపాలు అనాత్మ, అజ్ఞానము. సత్తు చిత్త ఆనందాలు ఆత్మ. ఆత్మ అనాత్మ విడగొట్టేశారు. ఎందుకు? పుట్టుకతోనే అందరూ దేహభావంతో నేనున్నాను అనుకుంటూ అన్నిటిని అనుభవించకపోయినా కారకాణాలు ఎలా ఉన్నా ఏ బాధం చేసినా ప్రతి వాడికే భయం తప్పదు. అది నిద్ర పట్టకపోవటం వల్ల కావచ్చు, స్వప్నాలు సరిగ్గా లేకపోవటం కావచ్చు, మేలుకులు ఆకలి దప్పుల వల్ల కావచ్చు, రోగాల వల్ల కావచ్చు, దేని వల్ల భయం ఉంది. భయం ఎంతకాలం ఉంటుంది? దేహ పర్యంతం. దేహం ఎంత కాలం ఉంటుంది? మనసుతో. మనసు లేని స్థితిలో దేహం ఉంటుంది, ఉండదు. కోమాలో మనసు లేదు, దేహం ప్రాణంతో ఉందిగా. ఆ స్థితి కాకుండా ప్రాణశక్తి లేకుండా, మనసు లేకుండా పూర్తిగా జీవం లేనప్పుడు చనిపోయినట్టుగా నిర్ధారణ చేస్తారు. ఆ జీవం పోయింది. శరీరం మొత్తం లోపల బయట కూడా అనేక సమస్త జీవరాశులు ఉన్నాయి కదా. ఇక్కడ అధిష్టానం ఏముంది? ఆత్మ బ్రహ్మము అన్నది. అంటే అది బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థం ఆత్మ బ్రహ్మం అని, పరమాత్మని, భగవంతుడని అనేక ప్రతి చెప్పాడు. సృష్టి స్థితి లయాలు అన్నీ ఆయనే చేస్తూ ఎప్పుడు నిత్య ముక్త స్వరూపుడని. ఇవన్నీ కూడా శాస్త్రజ్ఞానంతో అన్నీ తెలుసుకుని తనకి ప్రతిబంధకం ఉన్న నేను అనే భావన కారకాణ వాదాలన్నీ సరిపెట్టేసి తీసేసి నేను లేను, ఏమీ లేవు అవన్నీ మూలాన్వేషణ పద్ధతి. ప్రస్తుతం అలా కాకుండా అసలు కారకాణాలు తానే ఉంటే, ఇప్పుడు మామూలుగా సాలెపురుగు తన ఉపాదానం అంటే తన శరీరము నోట్లో జీవుతో మొత్తం గూడలేసి తెలివి కాదు, మొత్తం అదే కదా. ఆ విధంగా నేను అనేవాడు తన తెలివితోనే, ఎరుక జ్ఞానంతోనే, గమనించ సాక్షి చైతన్యంతోనే, భావంతోనే తనెందు తానే ఈ సర్వ సృష్టిని కూడా తనెందు తానే కార్యకారణ రూపంగా తానే ఉన్నాడు. కారణమన్నా కార్యమన్నా తానే అయినప్పుడు సర్వం తానే. అంటే అజ్ఞానం ఏంటి? ఆత్మస్వరూపమే. అజ్ఞానం కూడా అనుభవమే కదా. అంటే అజ్ఞానానుభవం అయినా, జ్ఞానానుభవం అయినా, అసత్యానుభవం అయినా, సత్యానుభవం అయినా, ఏ రకమైందైనా సరే ప్రతిదీ కూడా ఆత్మ బ్రహ్మమే, సత్తుచిత్త ఆనంద నిత్య పరిపూర్ణ లక్షణాలతో ఉన్నది అని ఎరుక లక్షణంతో గుర్తించి గమనించి ఓరకు ఉండవచ్చు.